హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇక్కడొచ్చేసి మార్నింగ్ లేచిన వెంటనే గుమ్మం ముందు క్లీన్ చేసుకొని ముగ్గైతే వేసుకున్నాను. ముగ్గు ఎలా ఉందో చెప్పండి. తర్వాత ఇక్కడ బీరకాయ కూర కోసం నేనైతే ఏ కూరగాయలు వండే ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి కొంచెం వాటర్‌లో చింతపండు, రాక్ సాల్ట్ వేసి నేనైతే ఇలా నానబెట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కూరగాయలకి ఎక్కువగా కెమికల్స్ అయితే వాడుతున్నారు. ఆ కెమికల్ రియాక్షన్ నుండి ఎంతో కొంత తగ్గించుకుందామని నేనైతే రెగ్యులర్‌గా ఇలాగే చేస్తాను. తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ కోసం పువ్వులైతే కోసి తెచ్చుకున్నాను. పూజకి రెడీ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను. పూజ అయిపోయాక ఇక్కడైతే వంటొచ్చేసి పప్పు, బీరకాయ కోసం పప్పు ఒకవైపు, రైస్ ఒకవైపు కడిగి పెట్టుకున్నాను. తర్వాత పప్పు ఉడికేలోగా ఇక్కడైతే బీరకాయలనైతే కట్ చేసి ఉంచుకున్నాను. పప్పు అయితే సగం అయితే ఉడికిందండి. ఉడికిన పప్పులో కట్ చేసుకున్న బీరకాయలను వేసి మరి కొంతసేపు అలా బాయిల్ చేసుకొని పప్పు ఉడికిపోయాక నేనైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి. పోపు అయిపోయిన తర్వాత మా వారికి క్యారేజ్ పెట్టేశాను. ఈరోజు వ్లాగ్ అండి ఇది. ఎలా ఉందో చెప్పండి.